వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరాభ్యాం నమః. శుభానందదేవ్యై నమః. మహాసరస్వత్యై నమః. త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి మహత్తరమైనటువంటి శైవ క్షేత్రం, అలాగే త్రివేణి సంగమ తీరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది. ఒకటే పానవట్టం పైన రెండు లింగాలు ఉండడం ఈ క్షేత్రం యొక్క విశేషం. ఇలాగా ప్రపంచంలో ఒకటే పానవట్టం పైన రెండు లింగాలు గల మరి ఒక శైవ క్షేత్రం మరి ఎక్కడా కూడా లేదు. ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. ఒకే పానవట్టం పైన రెండు లింగాలు ఉండడానికి గల కారణం ఏమంటే, పూర్వం శంకరుడు ఇక్కడ ముక్తీశ్వరుడుగా అవతరించి భక్తులందరికీ కూడా దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు అన్నమాట. మనకి స్కాంద పురాణంలో కాళేశ్వర ఖండంలో ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం చాలా అద్భుతంగా వర్ణింపబడి ఉన్నది. కాశ్యాన్ మరణాన్ముక్తి కాళేశ్వరాన్ దర్శనాన్ముక్తి అని చెప్పి మనకి స్కాంద పురాణంలో ఈ క్షేత్రం యొక్క విశేషం చెప్పబడి ఉన్నదన్నమాట. అంటే కాశీలో ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన వారికి విశ్వేశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తే, ఈ క్షేత్రంలో కేవలం దర్శనం మాత్రం చేతనే సమస్త భక్త కోటికి అందరికీ కూడా ఆ ముక్తీశ్వర స్వామి పుణ్యాన్ని ప్రసాదిస్తూ పునరావృత్తి రహితమైన శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని కలిగిస్తున్నాడు. అంతటి మహత్తరమైనటువంటి క్షేత్రం అన్నమాట. ఇలాగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అందరి పాపరాశి అంతా కూడా నశించిపోయి అందరికీ కూడా శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యం కలుగుతూ ఉంటే, ఆ యమధర్మరాజుకి పాపులను శిక్షించే పని లేకుండా అయిపోయి యమధర్మరాజు ఈశ్వరుడి గురించి అఘోరమైనటువంటి తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, యమధర్మరాజా మీ తపస్సుకు గల కారణమేమి అంటే, అయ్యా మీరు భూలోకంలో కాళేశ్వరంలో వెలిసి కాళేశ్వరంలో ముక్తీశ్వరుడు అవతరించి దర్శనం మాత్రం చేతనే సమస్త భక్తకోటికి అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు. పాపరాశి భక్తులందరి యొక్క పాపరాశి అంతా కూడా నశించిపోయి అందరికీ శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యం ప్రసాదిస్తూ ఉన్నారు. మరి ఆ పాపలను శిక్షించే పని లేకుండా అయిపోయింది మహాప్రభు అని ఈశ్వరుడికి మొరబెట్టుకుంటే ఈశ్వరుడు వరమిస్తాడన్నమాట. కలియుగంలో నా పానవట్టం పైన దక్షిణం వైపు ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, మొదట నిన్ను పూజించి ఆ తర్వాత నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ క్షేత్రాన్ని దర్శించి అర్చన అభిషేచనం చేసినటువంటి ఆ పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి ఆ ఈశ్వరుడు వరమిస్తాడు. ఆ వరప్రభావం చేత ఒకటే పానవట్టం పైన రెండు లింగాలు, ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. మొదట కాళేశ్వరుని దర్శించి పూజించిన పిమ్మట ముక్తీశ్వర స్వామి వారిని అర్చన అభిషేచనం చేయడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇక ముక్తీశ్వరుడికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. మనం అభిషేచం చేసిన ద్రవ్యం అంతా కూడా పంచామృతాలు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు అన్నీ కూడా కింది నుంచి వెళ్ళి నదిలో కలుస్తాయి. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. ఒకటి గోదావరి, రెండవది ప్రాణహిత, మూడవది సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది. ఇంకా మరి ఒక విశేషం, మనకి మే 21 మొదలుకొని జూన్ 1 వరకు సరస్వతి నది యొక్క అంత్య పుష్కరాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పుష్కరాల కార్యక్రమం 12 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అనేక విధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇక పుష్కర స్నానం చాలా విశేషమైనటువంటిదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. పుష్కర స్నానం ఆచరించడం వలన సమస్తమైనటువంటి పాపరాశి అంతా కూడా నశించిపోతుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. జన్మ ప్రకృతి యత్పాపం స్త్రీయావా పురుషేణవ పుష్కర స్నాన మాత్రేన సర్వమేవ ప్రణశ్యతి అని చెప్పి మనకి శాస్త్రవచనం అన్నమాట. అంటే మనం పుట్టినప్పటి నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా కేవలం పుష్కర స్నానం ఆచరించడం వలన ఆ పాపరాశి అంతా కూడా నశించిపోయి అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. త్రివేణి సంగమ క్షేత్రం సరస్వతి నది అంతర్వాహినిగా ఉన్నటువంటి గొప్పనైన క్షేత్రం. ఈ క్షేత్రంలో సరస్వతీ నది స్నానం ఆచరించి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని అలాగే శుభానందదేవి వారిని, ఇక్కడ మరి ఒక విశేషం ఏమంటే మహాసరస్వతి కూడా కొలువైనటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం. కేవలం సరస్వతి క్షేత్రాలు ప్రాచీనమైనటువంటివి 3 మాత్రమే ఉన్నాయి మనకి కాశ్మీర్లో. అలాగే బాసలలో జ్ఞాన సరస్వతి, ఇక్కడ మహాసరస్వతి క్షేత్రం ఉంది. ఈ పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని అలాగే శుభానందదేవి సరస్వతి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించి అందరూ కూడా పునీతులు కావాల్సిందిగా